St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కర్లపాలెం మానవతా శాఖతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని మానవతా శాఖ కర్లపాలెం అధ్యక్షులు ఎం పరమానంద కుమార్ అన్నారు. ఈ రోజు కర్లపాలెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా కొన్ని నిర్ణయాలకు కమిటీ చర్చించి ఆమోదించారు. ఇందులో గ్రామాల్లో ఉన్న శ్మశానం దగ్గర శుభ్రపరచడం, మొక్కలు నాటించడం మొదలుగున్నవి చర్చించారు. మరియు మానవతా శాఖ తరపున ఫ్రీజర్ ను ఎవరైనా అవసరమైతే వాడుకోవచ్చని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు కర్లపాలెం మండల మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గత సంవత్సరం నుండి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి అంతకుముందు గత సంవత్సరంలో ఈ యొక్క మానవతా సంస్థకి ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా పెద్దలు శ్రీ తూనుగుంట్ల వెంకట సుబ్బారావు గారు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో కార్యవర్గంగా మేమందరం ఉండేవాము. మరి నిన్నటి దినాన మరి కొత్తగా కార్యవర్గాన్ని, నూతన కమిటీని ఏర్పాటు చేయడం అనేది, మరి ఈ నూతన కమిటీలో
నన్ను అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అలాగే బాలాజీ రెడ్డి గారిని కార్యదర్శిగాను, ఇంకా ఇతర సభ్యుల్ని 9 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ప్రతి నెల మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నామో, ఎలాంటి సహాయం చేస్తున్నాం అనేది నెల చివరి ఆదివారం రోజు ఈ సమావేశం నిర్వహించి ఈ కార్యవర్గం మొత్తం ఆమోదించిన తీర్మానం చేసినటువంటి సమస్యలను మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాము. ఏ గ్రామంలో అయితే పేద బిక్కి ఉన్నారో, ఈ మా సంస్థ తరఫున ఏమేమి అవసరాలు కలిగి ఉన్నారో వారికి అవసరాలని తీర్చడానికి మేము ముందుంటాము. అలాగే మరి మా సంస్థ తరఫున ప్రెజర్ బాక్స్ని ఉచితంగా సర్వీస్ చేస్తా ఉన్నాము. మండలంలోని గ్రామ ప్రజలందరూ ఆ యొక్క ప్రెజర్ బాక్స్ని వినియోగించుకోవచ్చు. ఎవరికైనా మా సభ్యులకి ఫోన్ చేసిన విధంగా దాన్ని ఉచితంగా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి కార్యవర్గంలో మరి నెక్స్ట్ ఈ మంత్లో చేయబోయే కార్యక్రమాలన్నింటినీ మా కార్యవర్గ సభ్యులు కార్యదర్శి బాలాజీ రెడ్డి గారు క్షుణ్ణంగా వివరిస్తారు. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మానవతా సంస్థ ఈరోజు ప్రతి నెల చివరి ఆదివారం జరుపుకునే కార్యవర్గ సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో ఈరోజు కొన్ని తీర్మానాలు చేశాం. వాటిలో ముఖ్యంగా ఈ మండలంలో శ్మశాన వాటికల్ని సందర్శించడం, ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఆ శ్మశాన వాటికల్లో కొంతమేర అవకాశం ఉన్నంత వరకు స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆ గ్రామస్తుల సహకారంతో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి, ఆ శ్మశానాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలని చేపట్టడానికి తీర్మానించడం జరిగింది. అలాగే ప్రతి నెల ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న ఏదైనా సంస్థ ద్వారా చేయగలిగిన కొన్ని కార్యక్రమాలని ఆ గ్రామస్తులతో కలిసి చేయాలని తీర్మానించాం. సంవత్సరం నుంచి ఇదే కళ్యాణ మండపం చేస్తున్నాము. ప్రతి నెల ఐదవ ఆఖరి ఆదివారం 8:30 to 9:30 కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కొంచెం అనివార్య కారణం వల్ల 2-3 నెలల నుంచి లేదు. నిన్నగా కొత్తగా బాధ్యతగా ఏర్పడ్డాము. నన్ను అంత ఎక్కువగా డొనేట్ చేశాము. ఇక ఏ ప్రతి అన్నదానం, అన్నదాన కానీ, దుప్పటి కార్యక్రమం కానీ, సరుకు పంపిణీ కానీ ఎన్నో కార్యక్రమం మొదలుపెట్టిన కానీ కమిటీ డబ్బులు కాకుండా తక్కువగా వచ్చిపెట్టి కమిటీ నమ్మలుగా ఎక్కువగా ఖర్చుపెట్టి చేసాము. ఇవాళ పేదల బాక్స్ మా కళ్యాణ మండపం ఉంది వచ్చేది, దాన్ని కూడా ఆపుకుని ఈ రోజుకి ఈ సంవత్సరంలోనే 43 మందికి పేదల బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ప్రజలకు ఉపయోగపడింది. సేవా కార్యక్రమంలో ఈ శ్మశాన వాటికి డెవలప్మెంట్ కానీ ఉందంటే కమిటీ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి కొద్దిగా సేవా బట్టి వృధాభక్తిగా హెల్ప్ చేయగలుగుతుంది. కర్లపాలెం మండలం పేరడి గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా జోగి సురేష్ ను, కార్యదర్శిగా బొలగాని అంకమ్మరావును నియమించినట్లు కర్లపాలెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ మాజీ అన్నారు. ఆదివారం కర్లపాలెం స్థానిక టీడీపీ పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బాపట్ల నియోజకవర్గ సీనియర్ లీడర్ నక్కల వెంకటస్వామి, అద్దాల ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలోని పేర్లి గ్రామంలో పేర్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం బాపట్ల శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారి ఆదేశానుసారం పేర్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్గా జోగి సురేష్ను, ప్రధాన కార్యదర్శిగా బొలగాని అంకమ్మ గారిని ఎన్నుకోవటం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలతో ఈ కమిటీ యార్లీ గ్రామంలో రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కానీ 2029 ఎలక్షన్లో కానీ పెట్టి విజయత్తుతో మరలా వీళ్ళ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాం. కార్గిల్ విజయ దివాస్ సందర్భంగా బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండా సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో సైనికుల త్యాగాల ఫలితంగానే విజయం సాధించామని, అమరవీరుల త్యాగాలని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అనంతరం తిరంగా జెండాలతో బాపట్లలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కార్గిల్ యుద్ధంలో అమరుడైన బాపట్ల జిల్లాకు చెందిన మొహమ్మద్ హజీ బాషా, షేక్ మస్తాన్ వలీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, సమాజ సేవకులు పాల్గొన్నారు. కార్గిల్ యుద్ధంలో జరిగిన బాపట్ల ప్రజలకు, బాపట్ల మాజీ సైనికులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి దేశ ప్రేమికులందరికీ కూడా, యావత్ భారతీయులందరికీ మాజీ సైనికుల తరఫున కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా పండుగ రోజు. భారతీయులందరూ కూడా, ప్రతి భారతీయుడు గర్వించదగినటువంటి రోజు. భారతదేశాన్ని, భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి పాకిస్తాన్ ఉగ్రవాదులు కానీ, పాకిస్తాన్ సైనికులు కానీ చేసినటువంటి దుశ్చర్యలను తిప్పికొడుతూ వీరోచితంగా పోరాడి భారతదేశ భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకొని ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ దమ్ము ధైర్యాన్ని, భారత సైనికుల సత్తాన్ని తెలియజేసినటువంటి రోజు కార్గిల్ విజయ దివస్ రోజు. మరి కార్గిల్ విజయం అనేది మరి అంత ఆషామాషాగా వచ్చిన విజయం కాదు. చాలా మంది చాలా సింపుల్ గా చెప్పుకుంటారు. కానీ మరి మన భారతీయ సైనికులు ప్రాణాలను అర్పించి, ప్రాణాలను బలిదానం చేసి, తృణప్రాయంగా ప్రాణాలను అర్పించి కార్గిల్ కొండని మరి కైవసం చేసుకోవడానికి వీరోచితమైన పోరాటము మరి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అలాంటి మరి పోరాడుతూ మరి సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, మరి పాకిస్తాన్ మీద భారతదేశ విజయాన్ని గుర్తు చేసుకుంటూ మన సైనికులకి వందనాలు చేసుకునే క్రమంలో యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు కార్గిల్ విజయ దివస్ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందులో భాగంగా
బాపట్లలో కూడా మాజీ సైనికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్గిల్ విజయ దివస్ వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకోదగిన రోజు కార్గిల్ విజయ దివస్ రోజు. మరి భారతదేశం యొక్క సత్తాని ఒకసారి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి రోజు ఈ కార్గిల్ విజయ దివస్ రోజు. మనందరం కూడా ప్రతి భారతీయుడు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన బాపట్ల కలెక్టర్ గారు కూడా ప్రాణాలు అర్పించినటువంటి హాజీ బాషా గారి మరి చిత్రపటానికి, అదేవిధంగా షేక్ మస్తాన్ వలీ గారి చిత్రపటానికి కూడా నివాళులు అర్పించిన కార్యక్రమం ఏర్పాటు చేయటం, మరి దానికి మీరందరూ కూడా సహకరించడం చాలా సంతోషదాయకం. ముందుగా మనందరం కూడా ఒకసారి జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. జోహార్ కార్గిల్ అమర వీరులకు, జోహార్ కార్గిల్ అమర వీరులకు. మనము ఇప్పుడు అమర జవాన్ స్తూపానికి నివాళులు అర్పించుకుందాం. మీరందరూ కూడా ఇక్కడ పూలు ఏర్పడడం జరిగింది. ఒక లైన్ గా ఒక క్రమ పద్ధతిలో విచ్చేసి ముందు రీతి పెడతాం. బాపట్ల అధ్యక్షులు గారు మేము ఫస్ట్ కార్యక్రమం మన రాష్ట్ర అధ్యక్షులు గారి చేతుల మీద అమరవీరుల స్తూపానికి రీతి కార్యక్రమం చేద్దామండి. ఆ తర్వాత తదుపరి కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ప్రేడ్ సాధన్. జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఇప్పుడు బాపట్ల అధ్యక్షులు వారు మన హాజీ భాష చిత్రపటానికి మరి పూలమాలను వేసి నివాళులు అర్పిస్తారు. రండమ్మా, మీరు కూడా రండి, మీరు కూడా రండి, మీరు ముగ్గురు రండి. జోహార్ మొహమ్మద్ హాజీ బాషా గారు, జోహార్ మొహమ్మద్ హాజీ బాషా గారు, జోహార్ మొహమ్మద్ హాజీ బాషా గారు. ఓకే, ఇప్పుడు పెద్దలు శాసకరావు గారు, దుర్గారావు గారు షేక్ మస్తాన్ అని చిత్రపటానికి అర్పిస్తారు. విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు రండి మీరు. నిజాముద్దీన్ భాయ్, ఓకే. ఒకసారి అందరూ కూడా వచ్చి ఇక్కడ పూలు ఏర్పాటు చేయండి. అందరూ నివాళులు అర్పించండి. మన అమర జవాన్ల స్తూపానికి నివాళులు అర్పించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక గంటల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.